హాయ్ దోస్తులు, వెల్కమ్ టు సుమా జ్ఞాని వ్లాగ్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇది నిన్న ఉగాది వీడియో ఫ్రెండ్స్, మీరు కూడా చూసేయండి. ఇంకా మేము ఎలా జరుపుకున్నామో అని. ఇంకా ఉగాది అనగానే మీకు గుర్తుకొచ్చేవి ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. నాకు మాత్రం ఉగాది అనగానే గుర్తుకొచ్చేది పచ్చడి, బచ్చాలు. మన తెలంగాణ స్టైల్లో అయితే బచ్చాలు అంటాము కదా ఫ్రెండ్స్. మీరు ఆంధ్ర సైడ్ అలా అయితే మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. బచ్చాలు అంటారు, ఇంకా పూర్ణాలు కూడా అని అంటారు. ఇంకా ఏమేమి అంటారు, నేమ్స్ ఏంటో కామెంట్ చేయండి. పచ్చడిని కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా చేసుకుంటారు. మీ సైడ్ పచ్చడి ఎలా చేస్తారు? మేము మాత్రము ఒక కుండ పెట్టి కుండకి కొత్త మామిడి ఆకు, ఇంకా కంకణం కట్టేసి చింతపండు, బెల్లము, వేప పువ్వు, మామిడికాయ ఇవి వేసి చేస్తాం ఫ్రెండ్స్. 6 రకాల రుచులు. మీరు అన్నీ వేసి పచ్చడిని ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మేమైతే లూజ్గానే కుండ నిండా షర్బత్ లాగా చేసుకుంటాము. కొందరైతే పచ్చడి అంటే పచ్చడి టైప్లోనే దగ్గరికి చేసుకుంటారు గిన్నెలో. ఇంకా మీరెలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా పచ్చడి మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. మా ఇంట్లో అయితే మగవాళ్ళే పచ్చడిని తయారు చేస్తారు. ఇంకా దేవుడికి దీపం ముట్టించాము. తర్వాత ఇంకా పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్. దాని మీద అయితే బొట్లు పెడుతున్నాడు మా హస్బెండ్. ఏంటంటే స్వస్తిక్, ఇంకా ఓము ఇవి రాస్తున్నాడు. గంధంతో రాసేసి కంకణం కట్టి ఇంకా పచ్చడి అయితే తయారు చేస్తాడు. ఇంకా పండగ అనగానే పొద్దున్నే లేవడము, ఇంకా ఇల్లు వాకిలి చల్లుకొని గుమ్మాలకి మామిడి తోరణాలు, ఇంకా కడపలు పసుపు కుంకుమతో పూజించుకోవడం, ఇల్లులు తుడుచుకోవడం, ముగ్గులు పెట్టుకొని దాంట్లో పసుపు కుంకుమ వేయడము. ఇది మన తెలుగు వాళ్లకు ఆనవాయితీగా వస్తున్న ప్రాసెసే. అలాగే ఆడవాళ్ళు కూడా చక్కగా చీర కట్టుకొని పూలు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని తయారవుతారు. అలా అయితే చాలా చక్కగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. కానీ ఇప్పుడున్న రోజులలో రోజు అలా రెడీ అవ్వడము చాలా కష్టము. ఇలా పండగలకైనా తప్పకుండా రెడీగండి. ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం, చూడండి. ఇంకా మీరెలా చేసుకున్నారు పండగ చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మా ఇంటి చుట్టూ వాతావరణం చూసారు కదా, చాలా ఆహ్లాదకరంగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నేనైతే మొత్తం చూపించాను కదా ఇంతకుముందే. ఇంకా మా బాబు కూడా టీవీ చూస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్ అయితే మా అత్తయ్య గారితో మాట్లాడుతూ ఇంకా ఆ ప్రాసెస్ అయితే చేస్తున్నాడు, ఏది ముందేయాలని అడుగుతూ. ఇంకా పచ్చడి అయితే తయారు చేస్తున్నాడు ఫ్రెండ్స్ మా హస్బెండ్. ఇంకా మనం పచ్చడిలో 6 రకాల రుచులను అయితే యాడ్ చేస్తాము. అవి ఏంటంటే తీపి, చేదు, ఉప్పు, కారం, వగరు, కషాయం. ఇలా 6 రుచుల సమ్మేళనమే మనం ఉగాది పచ్చడి. ఇలానే మనము మన జీవితంలో కూడా 6 రకాలుగా అన్నీ ఉండాలి, కలిసిమెలిసి ఉండాలనేసి ప్రతీకగా ఈ పచ్చడి అయితే తయారు చేసుకుంటాము. ఇది మన తెలుగువారి మొదటి పండగ. ఈ ఉగాది పండుగనే మన కొత్త సంవత్సరం అని కూడా అంటారు. పంచాంగ శ్రవణం కూడా జరుగుతుంది ఇప్పుడే ఉగాది రోజున. ఇంకా మనము జనవరి 1 మాత్రం ఇంగ్లీష్ వాళ్ళది న్యూ ఇయర్. ఈ ఉగాదినే మనము నూతన సంవత్సరంగా, కొత్త సంవత్సరంగా జరుపుకోవాలి ఫ్రెండ్స్, మన పండగ కాబట్టి. ఇంకా కలుపుతున్నాడు మా హస్బెండ్ పచ్చడి అయితే. ఇంకా పచ్చడి రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా పచ్చడి రెడీ అయిపోయాక అందరము ఏముంది దేవుడికి నైవేద్యంగా పెట్టి, ఇంకా కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టేసి దేవుడికి ఇంకా మేమైతే పచ్చడిని తాగాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వచ్చింది. ఇది కూడా పచ్చడి కుదిరితేనే చాలా టేస్టీగా ఉంటుంది. అది కొందరి చేతులలో మాత్రమే కుదురుతుంది పచ్చడి. ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టేసిండు మా హస్బెండ్. దేవుడికి కూడా దీపం పెట్టేసి కంకణాలు కట్టుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే బచ్చాలు ప్రాసెస్ స్టార్ట్ చేశాను నేను. ఇంకా ముందే మీకు బచ్చాల వీడియో చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొన్ని
కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఇంకా దీపం పెడుతున్నాడు మా హస్బెండ్. మీరు కూడా దేవుణ్ణి అంతా మంచి జరగాలని ప్రార్థించండి ఫ్రెండ్స్. మీరు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా బచ్చాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను.
ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మీరు ఎలా పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు? మా వరంగల్లో అయితే ఇట్లాగే ఫ్రెండ్స్, ఇంకా ఇదే ప్రాసెస్ ఉంటుంది మ్యాక్సిమం అందరి ఇళ్లలో. మీకు నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా బచ్చాలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇంకా కాల్చే ప్రాసెస్ కూడా చూడండి. నేనైతే చిన్నగా చేసుకున్నాను. ఇంకా పూర్ణం బూరెలు కూడా చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్. అది కూడా ఒకసారి మీకు చేసి చూపిస్తాను. తప్పకుండా వాచ్ చేయండి మా వీడియోస్ని.